సో దీప్తి ఏ రౌండ్లోనూ ఆధిక్యం కనిపించట్లేదు. సో ఫ్లిప్ అవ్వట్లేదు ఎక్కడ కూడా, కంటిన్యూస్గా కాస్త ఎక్కువ తక్కువ కంటిన్యూ అయిపోతున్నాయి. సో కృష్ణా గుంటూరులో పరిస్థితి ఇది. ఉభయ గోదావరి జిల్లాలో సిచ్యువేషన్ ఏంటి? మా ప్రతినిధి సత్య మనకి లైవ్లో డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏంటి పరిస్థితి? ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 కాన్స్టిట్యుయెన్సీల్లో సిచ్యువేషన్ ఎలా కనిపిస్తోంది? కేవలం 4 నుంచి 5 చోట్ల మాత్రమే వైసీపీ స్వల్ప మెజార్టీ, కేవలం 400 నుంచి 500 మాత్రమే. మిగతా అన్ని కూడా ఓవరాల్గా ఉమ్మడి కూటమిలో భాగంగా అన్ని చోట్ల కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 19 నియోజకవర్గాల కేవలం రంపచోడవరంలో వైసీపీ కేవలం 450 నుంచి 500 మెజార్టీ ఉంటే, అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి వైసీపీ సత్తి సూర్యనారాయణ రెడ్డి స్వల్ప మెజార్టీ అంటే 450లో ఉన్నారు. కానీ ఇంకా 3వ రౌండ్ కొనసాగుతుంది. ఇక పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 4వ రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపుగా 19,144 మెజార్టీలో ఉన్నారు. ఇక్కడ రాజోలు నియోజకవర్గం కూడా అదే పరిస్థితి. ప్రస్తుతం అక్కడ కూడా అత్యధిక మెజార్టీ ఉన్నటువంటి పరిస్థితి. పి గన్నవరం, గిడ్డి సత్యనారాయణ జనసేన, అంటే జనసేన మొత్తం 5 చోట్ల కాకినాడ రూరల్, పిఠాపురము, అలాగే పి గన్నవరంతో పాటు రాజోలు నియోజకవర్గము, ఇటు నిడదవోలు, కందులు దుర్గేష్, మొత్తం 5 చోట్ల కూడా జనసేన పూర్తి స్థాయి లీడ్లో ఉంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి గోదావరి జిల్లాలో మంత్రులు విశ్వరూప్ కానివచ్చు, దాడిశెట్టి రాజా కానివచ్చు, తానేటి వనిత కానివచ్చు, మంత్రి వేణు కానివచ్చు, పూర్తిగా అందరూ కూడా, మంత్రి విశ్వరూప్ అందరూ కూడా వెనుకొంజలో ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా గోదావరి జిల్లాలో ఓవరాల్గా ఉమ్మడి కూటమి ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి పరుస్తోంది. రాజమండ్రి గోరంట్ల బొచ్చయ్య చౌదరి దాదాపుగా 21,000కు పైగా మెజార్టీలో ప్రస్తుతం 8వ రౌండ్ కొనసాగుతుంది. ఇంకా అంటే ఎంపీ అభ్యర్థుల్లో కూడా అటు ఉదయ్ శ్రీనివాస్ జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధరేశ్వరి ఉన్నారు, అటు ఎంపీ అభ్యర్థిగా అమలాపురం కోనసీమ జిల్లాకు సంబంధించి గంటి హరీష్ మాధుర్ కూడా లీడ్లో ఉన్నటువంటి మొత్తం 3 ఎంపీ స్థానాలు, మిగతా ఉన్నట్టు 19 నియోజకవర్గాల్లో 17 కూటమికి ప్రస్తుతం గోదావరి జిల్లాలో అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కువ మెజార్టీతో దూసుకుపోతున్న పరిస్థితి గోదావరి జిల్లాలో. సత్య పవన్ కళ్యాణ్ ఈసారి పవర్ పంచ్ కొట్టబోతున్నారా? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే అయిన రౌండ్స్ ప్రకారం 20,000 మెజారిటీ కనిపిస్తోంది అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఎన్ని రౌండ్స్ మిగిలిన్నాయి? ఎలాంటి అంచనాతో ఉన్నారు? ఎంత మెజారిటీతో పవన్ కళ్యాణ్ ముందుకెళ్తారని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ అక్కడ కనిపిస్తోంది. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ 1,00,000 మెజారిటీ పక్కా అని చెప్పారు. అదే దిశగా కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం రౌండ్ పూర్తి అయ్యేసరికి సుమారు అంటే 20,000 ఆధిక్యం పైనే ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇంకా దాదాపుగా మొత్తం కలిపి అంటే 18 రౌండ్లకు కానీ ఇప్పటికి 4 రౌండ్లు పూర్తయింది. ఇంకా 14 రౌండ్లు మిగిలింది. అంటే 14 రౌండ్లో ఇంకా ఎంత మెజారిటీ వస్తుందో మనం ఊహించకూడదు. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభ నివాసం వద్ద పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిస్తే కనుక ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటారని ఆయన సవాల్ విసిరిన నేపథ్యంలో ఎక్కడికక్కడ అల్లర్లు జరగకుండా ఇప్పటికే ముద్రగడ పద్మనాభ నివాసం బయట పెద్ద ఎత్తున పిటింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం గోదావరి జిల్లాలని అంటిపెట్టుకుంటారని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లా ప్రజలు మరోసారి అంటే గెలిపించి తీరేటువంటి పరిస్థితి ప్రస్తుతం పిఠాపురంలో ఉంది. అంటే పిఠాపురం ఒకటే కాదు, ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి 5 స్థానాల్లోనూ జనసేన 19 నియోజకవర్గాలు 5 స్థానాల్లో, అటు నిడదవోలకు సంబంధించి 1 స్థానం అయితే మిగతా అంతా కూడా కోనసీమ జిల్లాలో 4 స్థానాల్లో కూడా అత్యధిక మెజార్టీతో జనసేన దూసుకెళ్లిపోతున్నటువంటి పరిస్థితి. ఇక పెద్దాపురం చినరాజప్ప, గత మాజీ హోమ్ మినిస్టర్గా చేసిన రాజప్ప వైసీపీ అభ్యర్థి మీద దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నుంచి దూసుకుపోతున్నారు. ఇటు జగ్గంపేట పర్తిపాడు వరపుల సత్యప్రభ సెంటిమెంట్, ఆయన భర్త చనిపోయిన నేపథ్యంలో మొత్తం ఆయన ఓట్లన్నీ కూడా టీడీపీకి సంబంధించి కేవలం ఎక్కువ బీసీ ఓటింగ్ మొత్తం కలిసి వచ్చినట్టుగా కనిపిస్తుంది. బీసీ ఓటింగ్ మొత్తం అంతా కూడా వైసీపీకి ఉందని భావించారు. కానీ ఓవరాల్గా బీసీ ఓటింగ్ మొత్తం కూడా ఇటు అన్ని కలగలిపి కూటమికి వేసేసినటువంటి పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది గోదావరి జిల్లాలో. ఆల్ రైట్ సత్య.